బైబిల్ పిల్ల పడాలా? మనం బైబిల్ ఎత్తి బైబిల్ పిల్ల పాడుకుంటామండి. గ్రంథ వాగ్దానములన్నీ నావి, ప్రతి అధ్యాయము వరుస వచనము, కాన దివ్య ప్రేమ వాగ్దానములు, గ్రంథ వాగ్దానములన్నీ నావి. దేవుని స్తోత్రములు. ఈ సంవత్సరంలోనే మరో పర్యాయము మీతో కలిసి ప్రభువుని సేవించడానికి ప్రభు నాకు ఇచ్చిన చక్కదనాన్ని బట్టి ప్రభుకి ఎంతనైనా వందనస్తులై ఉంటున్నాను. మనం ఆరాధనలోనికి వెళ్ళక పూర్వము పరిశుద్ధ రంగంలోనే ఒక మాట చదువుకుంటాం. మనం ఆరాధనలోనికి వెళ్ళక పూర్వము పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక మాట చదువుకుంటాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 23వ వచనం మనమందరం కలిసి చదువుకుంటాం. యేసు, ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొను, అప్పుడు నా తండ్రి వారిని ప్రేమించును, నేను వాని యొద్దకు వచ్చి వాని యొక్క నివాసం చేతును. చదవబడిన లేఖన భాగములు ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకై విరచి మనతో మాట్లాడి ఆరాధన కొరకై మనల్ని సంసిద్ధం చేయనుగాక. ప్రభు సాయం చేయనట్లుగా ప్రార్థన చేసుకుందామండి. దయచేసి మోకరించగలిగిన వారందరూ కూడా మోకరించండి, అది మంచిది. ప్రేమగల తండ్రి, మా రక్షకుడు మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి నామములో నీ వందనములు. ఎంతైనా నమ్మదగిన దేవుడవు, కనికరం కలిగినటువంటి దేవుడవు, శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ విడవక మీరు మా ఇంట్లో చూపిస్తున్న ప్రతి విధమైన కృపలంటి కొరకై ప్రభువా మీకు వందనములు చెల్లిస్తుంటున్నాం. దయగల తండ్రి, మారుమూల ప్రాంతమైనప్పటికీ తుంబూరులో మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి శేషాన్ని బట్టి మీకు స్తోత్రములు. ప్రేమించి వారికి ఇచ్చినటువంటి నూతన యెరూషలేము ప్రార్థనా మందిరమును బట్టి మీకు స్తోత్రములు. ఇక్కడ జరిగించబడుతున్న ప్రతి పరిచర్యను బట్టి మీకు స్తోత్రములు. ఇక్కడ ఉన్నటువంటి పరిశుద్ధులను ఆత్మీయంగా మీరు బలపరుస్తూ పోషిస్తూ వస్తున్న మీ ప్రేమంతటికై వందనములు చెల్లిస్తుంటున్నాం. ప్రభు 2024వ సంవత్సరంలోనే మా ప్రభు ఏప్రిల్ నెల 21వ తారీఖు 3వ మా ప్రభు దినంలో కూడా మీ సన్నిధిని అనుభవించడానికి, ప్రభు తోటి ప్రజలతో కలిసి మిమ్మల్ని సేవించడానికి నాకు కూడా ఇచ్చిన చక్కని తరుణానికై మీకు స్తోత్రములు. తండ్రి, మేము మిమ్మల్ని ఆరాధించాలి, హృదయమారా ఆరాధించాలి, మా యొక్క కృతజ్ఞత అర్పణలు మీకు అర్పించాలి, మా స్థుతులు మీకు చెల్లించాలి. అందుకొరకై తీసుకురాబడినటువంటి మా ప్రియులందరినీ బట్టి స్తోత్రములు. ఇంకా ఎవరైతే రాలేకపోతూ వస్తున్నారో, మార్గ మధ్యంలో ఉన్నారో వారిని మీరు క్షేమంగా తోడుకొని రండి. ఎవరైతే ఇటు తరుణాన్ని పోగొట్టుకున్నారో ప్రభువా, అటు వారితో మీరు మాట్లాడి మరొక తరుణం వారికి అనుగ్రహించి మీ నామాన్ని మాయం తెచ్చుకున్నామని చదవని లేఖన భాగములు విరిచి మీరే మాతో మాట్లాడండి. నిలబడుతున్న మీ దాసుడు కేవలం నిష్ప్రయోజకుడు, నోటి మాంద్యం కలిగినటువంటి వాడు ప్రభువా, జ్ఞానహీనుడు, తెలివి తక్కువవాడు ప్రభువా, అయినప్పటికీ మీ యొక్క కారుతో తీయని నిప్పును నా పెదాలకు తగిలించి స్పష్టంగా మాట్లాడడానికి కృప దయచేయండి. నా భాష, నా చూపు, నా ప్రవర్తన అంతటిని కూడా మీ అధికారం కింద పడవేసుకుంటూ ఆరాధన కొరకే మమ్మల్ని సంసిద్ధం చేయమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం చదవబడిన భాగంలో యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నటువంటి మాట, ఒకడు నన్ను ప్రేమించిన యెడల. ఎవరు ప్రేమిస్తారండి? దేవుణ్ణి ఎవరు ప్రేమిస్తారు? దేవుడే కాడని చెప్పుకున్నటువంటి మనము, ఆయన మా దేవుడు కాదు, మా గ్రామం కాదు, మా ఊరు కాదు, మాకు నెలవైనాడు అయినటువంటి వ్యక్తి కాదు, దేవుడు కాదు. ఎవరు ప్రేమిస్తారు ఆయన్ని? ఎక్కడుంది ఆ మాట? మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో ఒక మాట ఉంది, చదవండి. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము. చాలు, ఆయనే మొదట మనల్ని ప్రేమించను. ఎవరైనా ప్రేమించిన ఆయన చెప్పండి. యేసుక్రీస్తు ప్రభువారు
మొదట ఆయనను మనల్ని ప్రేమించాడు. ఆయన ఎవరో ఎరుగునటువంటి మనలను గతంలో వచ్చినప్పుడు చెప్పాను నేను. అసలు దేవుడే లేనటువంటి ప్రజలను దేవుడు ఎందుకు ప్రేమించాల్సి వచ్చింది? మన పితరుల కాలంలో చూస్తే ఆదామును తయారు చేయడానికి ముందుగా తనతో స్నేహం చేయడానికి, తనతో సహవాసం చేయడానికి నాకు ఏ మానవుడు కూడా లేడు, నా కొరకై నేను స్నేహం చేయటం నిమిత్తమై ఒక మానవుని తయారు చేయాలని అనుకున్నాడు. తయారు చేశాడు, జీవాన్ని ఊదాడు. ఆ మనిషి జీవాత్మ అయినాడు, జీవ ప్రాణి అయిపోయినాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఏదైతే ఆశించాడో తన జీవితంలో నెరవేర్చుకోలేకపోతూ వచ్చినాడు. అవునా కాదా? ఎందుకని? మట్టితో చేయబడినటువంటి మానవుడు, వాడు మట్టి కనుక వాడి ఆలోచనలన్నీ కూడా వ్యర్థమైనటువంటి ఆలోచనలు, దుర్మార్గపు ఆలోచనలు, తొలగిపోయేటువంటి ఆలోచనలు, భ్రష్టు పట్టించేటువంటి ఆలోచనలు. ఈ ఆలోచనలన్నీ కలిగినటువంటి మనుషుడు దేవుని ఎలా ప్రేమించగలడు? తను ఎవరైతే చేస్తూ వచ్చినారో, ఎవరితో తను సహవాసం చేయాలని అనుకుంటూ వచ్చినాడో ఆ దేవుని మాట తృణీకరించి మానవుడు తప్పిపోతూ వచ్చినాడు. తప్పైనటువంటి మానవుడిని మరలా సమకూర్చడానికి ఏ దేవుడైతే, ఏ చేతులతో అయితే మానవుడిని నిర్మాణం చేసినాడో అదే దేవుడు మానవుని సమకూర్చడానికి ఏమైపోయాడండి? బలైపోతూ వచ్చినాడు. ఆ మనుషులను సమకూర్చడానికి ఆ దేవాది దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు 1 తక్కువ 40 దెబ్బలు తిన్నాడు. అంత మాత్రమేనా? అవమానాన్ని భరించినాడు, సిగ్గుని భరించినాడు, ఉమ్మి వేయించుకున్నాడు. ఇవన్నీ ఆయనకు అవసరం అంటారా? ఏం అవసరం లేదు. ఎవడెక్కడ పోతే నాకెందుకులే అన్నట్టుంటే మనం ఇక్కడ కూర్చునే వాళ్ళం కాదు. పరలోకం అంటే ఏంటో తెలిసేది కాదు, పాతాళం అంటే ఏంటో తెలిసేది కాదు. అలాంటి ఉద్దేశం కలిగినటువంటి మానవుడిని రక్షించడానికి మరలా తను బలైపోతూ వచ్చినాడు. శిక్ష నీది నాది, పాపము నీది నాది, తృణీకరించింది నీవు నేను. వీటన్నిటిని కూడా తలంచకుండా పాతాళమేమో నిండిపోతుంది, పరలోకమేమో ఖాళీగా ఉంది. దీని కొరకు నేను ఏం చేయాలని ఆలోచన చేసినప్పుడు తనకు ఒక ఆలోచన కలిగింది. తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించడానికి ముందుగా ఈ లోకమంతా కూడా పాపంతో నిండిపోయింది. ఈ లోక ప్రజలందరూ కూడా భ్రష్టు పట్టిపోతూ వచ్చినారు. వారికి ఇష్టమైన త్రోవలు వారు కల్పించుకుంటూ వచ్చినారు. ఇప్పుడు ఎవరి వీళ్ళను బాగు చేయాలా? ఎవరు మార్గంలోనే తీసుకురావాలా? పాతాళం తప్పించబడి పరలోకానికి రావడానికి మార్గము ఎవరు అని చెప్పి ఆలోచన చేసినప్పుడు తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు వారిని, ఏకైక కుమారుణ్ణి, ముద్దు కుమారుణ్ణి, అతిగా ప్రేమించిన కుమారుణ్ణి ఈ లోకంలోనికి వదిలిపెట్టేశాడు. వెళ్ళు, నువ్వేదైతే చేయాలనుకున్నది అంతా చేయి. తర్వాత నేను ఏదైతే నీకు ఇచ్చానో ఆజ్ఞ నెరవేర్చు, నీవు నన్ను మయంపరచు. ఎవరు మయంపరచాలండి? తండ్రి అయిన దేవుణ్ణి, కుమారుడైన యేసుక్రీస్తు మయంపరచాలి. అందుకే భూమి మీద నీవు నాకు అప్పగించిన పనిని సంపూర్తి చేశాను అంటాడు. మరి మనకు అప్పగించిన పని ప్రేమించిన ఎడల, ఇది రెండవది. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల నా మాట గైకొనును. చదవండి. అప్పుడు నా తండ్రి వాణ్ణి ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసం చేతము. ఈ 4 మాటలు జ్ఞాపకం ఉంచుకో. మొట్టమొదటి మాట ఏంటి? చదవండి మళ్ళీ ఒకసారి. యేసు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల. ఇవాళ నీవు నేను ప్రేమిస్తున్నామంటే 1 యోహాను పత్రిక 4:19 ప్రకారముగా మొదట ఆయనే మనల్ని ప్రేమించాడు. ఆయన ఎవరో ఎరగనటువంటి వారము, ఆయన ఎవరో తెలియనటువంటి వారము. అలాంటి దుస్థితిలో కొనసాగుతున్నటువంటి మనలను రక్షించడానికై తను తానే ప్రత్యక్షపరుచుకుంటూ వచ్చినాడు.
తను తానే కనబరుచుకుంటూ వచ్చినాడు. తను తాను మనకు చూపించుకుంటూ రుజువు చేసుకుంటూ వచ్చినాడు. అయ్యా, నీ కొరకు నేను ప్రాణం పెట్టాను. నువ్వు పాపంలో ఉన్నావు. పాపంలో ఉండి చనిపోతే నిత్యమైన నరకం నీ కొరకు కాచుకొని ఉంది. ఆ నరకంని తప్పించడానికే ఏ చేతులతో అయితే నేను నిర్మించినానో, ఏ నా జీవాన్ని నీలో ఊదినానో, ఆ నా కోరిక, నా ఉద్దేశము అన్నీ కూడా నిర్వీర్యము చేసి నీ ఇష్టానుసారంగా తొలగిపోతూ వచ్చినావు. మరలా నిన్ను పునర్జీవింప చేయడానికి నీ కొరకు నన్ను నేను బలిగాను అర్పణగాను చేసుకున్నాను. అందుకు ఏం చేయాలంటే ఇప్పుడు మనము చదవండి, అదే మాట చదవండి. ఒకడు నన్ను ప్రేమించిన యెడల, ప్రభువా నీవు నన్ను ప్రేమించావు, నేను నీ మాట వినాలి. వింటే జరిగేది ఏంటి? రెండో మాట అక్కడే ఉంది, చదవండి. అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసం చేద్దాం. ఇక్కడ 3 మాటల్లో 2 మాటలు చాలా వ్యత్యాసంగా ఉన్నాయి, గమనించాలి. ఇక్కడ మనం చూడండి, ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును. ఓకే, మంచిది. దేవుడు మనల్ని ప్రేమించాడు. మనం దేవుని మాటలను గైకుంటున్నామా లేదనేది మనం ప్రశ్నించుకోవాలా. రెండవదిగా ఏంటి ఇక్కడ, ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొను, అప్పుడు నా తండ్రి వానిని నీవు గినక ఆయన మాట వింటే, మనం ఆయన వింటే, ఆయన మాట వింటే ఆయన మనల్ని ఏం చేస్తాడంట? ఆయన మాట గైకొంటే ఆయన ఏం చేస్తాడంట? ప్రేమిస్తాడు. ప్రేమించే ప్రాణం పెట్టాడు, అవునా కాదా? ప్రేమ లేకపోతే ప్రాణం పెట్టేవాడా? కాదు. ప్రేమించాడు, ప్రాణం పెట్టాడు. ఇక్కడ నా తాత్పర్యం ఏంటంటే, ఒకడు నా మాట విని అంటాడు. రెండవది ఏంటంటే, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును. ఇక్కడ ఏకవచనం వాడబడుతుంది. 4వ మాటకు వచ్చేవరకు ఏమంటే, మేము వారి యొద్దకు వచ్చి. ఎవరండి వచ్చేది? మేము అనగా అక్కడ తను ప్రత్యక్షపరుచుకుంటూ ఉన్నాడు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు అబ్రహాం దగ్గరకు వచ్చారు. మంచి ఎండవాళ్ళు వచ్చారు. ఎంతమంది వచ్చారంట? 4 వచ్చారు. వస్తే ఆయన ఏం చేశాడు? ఆతిథ్యం ఇచ్చాడు, అవునా కాదా? ఇక్కడ ఆరంభంలో ఒకడు నన్ను ప్రేమించిన యెడల అన్నాడు. రెండవది చూస్తే నేను వాని యొద్దకు వస్తానన్నాడు. మూడవదిగా చూస్తే మేము ఆయన దగ్గరకు వచ్చి నివాసం చేస్తాం అంటాడు. దానికి కారణం ఏంటి? అసలు దేవుణ్ణే మనం ప్రేమించలేదు. మొట్టమొదటి ఆయన మనల్ని ప్రేమించాడు. ఆ కారణాన్ని బట్టి మనం ఆయన ప్రేమించబద్దులమై ఉన్నాము. ఎప్పుడైతే ఆయన మనం ప్రేమిస్తున్నామో, ఆయన మాట గైకొంటూ వచ్చినామో, ఆయన మన దగ్గరకు వచ్చి నివాసం చేస్తాడంట. నివాసం చేయటం అంటే మనతో పాటు ఉండటం, మనతో కలిసి ఉండటం, కలిసి జీవించటం, కలిసి తినడము, కలిసి సహవాసం చేయటము. దేవాది దేవుడు అయి ఉండి మానవుల ఇంత ఆకాంక్ష కలిగినటువంటి దేవుడు లోకంలో ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. అందుకే అంటాడు అపొస్తలుల కార్యం 10:36లో, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అంటాడు. ఒక దేశానికో, ఒక ఊరికో, ఒక తెగకో, ఒక ప్రజకో రక్షకుడు కాదు. ఆయన అందరి దేవుడు. రండి మనం ముందుకు వెళ్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం మనకందరికి తెలిసిన భాగమే. ఏంటో చదవండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. లోకమును అంటే లోకములో ఉన్న మనల్ని ప్రేమించాడు. దారి తొలగిపోయిన మనల్ని ప్రేమించాడు. పాపంలో కూరుకుపోయిన మనల్ని ప్రేమించాడు. దుర్మార్గ జీవితంలో జీవిస్తున్న మనల్ని ప్రేమించాడు. రకరకాల తలంపులు, ఆలోచనలు కలిగినటువంటి మనల్ని ప్రేమించాడు. ప్రేమ ఎలాంటిదో తెలియనటువంటి మనలను ప్రేమించడం నేర్పిస్తూ వచ్చినాడు, అవునా కాదా? అలాంటి ప్రేమ కలిగిన దేవుడు నీకు నాకు దేవుడు అయినాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆయన మాటను గైకొనాల, వినాల. అప్పుడే ఆయన మనల్ని తను తాను మనకు ప్రత్యక్షపరుచుకుంటాడు. ప్రత్యక్షపరుచుకున్న తర్వాత జరిగే సంఘటన ఏంటో చూద్దాం రండి. అదే యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనం చూడండి. యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనం.
ఈ లోకం నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసి గడియ వచ్చునని యేసు పస్కా పండగకు ముందే ఎరిగిన వాడై లోకంలోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించాడు. చూడండి, లోకములో ఉన్న వారిని ప్రేమించాడు. ఎంతవరకు ప్రేమించాడంట? అంతవరకు ప్రేమించాడు. మనం కూడా ప్రేమిస్తాం. ఎంతవరకు ప్రేమిస్తాం? ఇష్టమైతే ఎలా ప్రేమిస్తాం తెలుసండి? మన దగ్గర లేకపోయినా సరే, మన దగ్గర ఏమి లేకపోయినా సరే, నీ ప్రేమను ఎంత విస్తారంగా చూపిస్తావు అంటే అంత విస్తారంగా చూపిస్తావు. ఏదైనా చిన్న సమస్య, చిన్న మాట, లేక ఏదైనా మన విషయం తెలిసినప్పుడు ఎంతగా ప్రేమిస్తాం చెప్పండి? ఎంత ప్రేమిస్తాం? ఈ ప్రేమ అంతా కూడా ఏమైపోయింది తెలుసా? ఏమైపోయింది? బూడిదలో పోసిన పన్నీరు. బూడిదలో పోసిన పన్నీరు. దేవుడు అలా చేయలేదు. ఎలా ప్రేమించిందంట? అంతవరకు ప్రేమించాడు. నువ్వు ప్రేమించినా ప్రేమించకపోయినా, నువ్వు ఆయన ఆజ్ఞలు గైకొనకపోయినా, ఆయన మాట వినకపోయినా, ఎందుకు? ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు కనుక. అదే ప్రేమ నీలో నాలో తినుకుంటే ఏ చిన్న అవాంతరం వచ్చినా మనము తప్పిపోము. కారణం ఏంటి? అందుకే అంటాడు 11వ అధ్యాయము 23వ వచనంలో ఏమంటాడు చెప్పండి? 11వ అధ్యాయం 23 మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయండి. ఎందుకు మాటి మాటికి ఆయన జ్ఞాపకం చేసుకోవాలా? లోకంలో ఉన్నాం, రకరకాల ప్రజల మధ్యలో ఉన్నాం, అన్ని జనాంగం మధ్యలో ఉన్నాం, క్రైస్తవుల మధ్యలో ఉన్నాం, క్రైస్తవేతరుల మధ్యలో ఉన్నాం. వీరందరి మధ్యలో వెళ్తున్నటువంటి నీకు నాకు సరైనటువంటి తీర్మానం లేకుండా ఉంటే ఆయన ఆజ్ఞను కైకొన్నటువంటి వారం కాము. మొట్టమొదటి విషయం గుర్తుపెట్టుకోండి, ఆయన మనల్ని అంతం వరకు ప్రేమించాడు. చూడండి, మరొక భాగం చూస్తాం. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయం 3వ వచనం అనుకుంటా. చూడండి, ఇర్మియా 33:3, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. కాదండి, శాశ్వతమైన ప్రేమతో 31:3 చదవండి. చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. శాశ్వతమైన ప్రేమ, అగాపే ప్రేమ, ఎడతెగని ప్రేమ, ముప్పొంగని ప్రేమ దేవుడు మన ఎడలా చూపిస్తూ ఉన్నాడండి. అంత మాత్రమేనా? ఏముంది అక్కడ? ఇంకో మాట చూడండి, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించున్నాను గనుక విడువక నిన్ను ఎన్నడను విడువను ఎడబాయనని ఆయనే చెప్పిన కదా. ఆ చెప్పిన దేవుడు విడువక ప్రేమిస్తూ ఉన్నాడు. రక్షించబడినటువంటి మనము, ఆయన ప్రేమను రుచించినటువంటి మనము, ఆయన ప్రేమలో కొనసాగుతున్నటువంటి మనము ఆయన ఆజ్ఞలను గైకుంటున్నామా? ఆయన ఆజ్ఞలను గైకొనకపోతే ఇంకా మనము చీకట్లో ఉన్నటువంటి వారమే. జ్ఞాపకం ఉంచుకోండి, ఇంకా చీకట్లో ఉన్నటువంటి వారమే. చీకట్లో ఉన్నటువంటి నిన్ను నన్ను బయటికి తీసుకొని వచ్చి వెలిగించి శ్రేష్టమైన సంఘ సహవాసంలో సమకూర్చి ఆత్మీయముగా నిన్ను బలపరుస్తూ వస్తూ ఉన్నాడు. ఆత్మీయంగా బలపొందిన నీవు నేను ఆయన ఆజ్ఞలను గైకొంటే ఇంకా స్థిరమైనటువంటి పునాది మీద కట్టబడినటువంటి వారముగా ఉంటాము. రండి, మరొక మాట చూసుకుంటాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనం మరొకసారి చదవండి. యేసు, ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును. దేవుని ఆజ్ఞను గైకొంటే ప్రేమించబడతావు, ప్రేమలో ఉంటావు. ఆయన వస్తాడు, మనతో నివాసం ఉంటాడు, మనతో కాపురం చేస్తాడు. మనం ఈ లోకం వదిలిపెట్టేంత వరకు కూడా విడువని ఎడబాయినటువంటి దేవుడు నీకు నాకు దొరికాడు. అది గొప్ప అదృష్టంగా భావించాలండి. ఈ లోకంలో అనేక మందికి ఇలాంటి తీర్మానం లేదు.
ఇలా చక్కగా దేవుని మాటలు వినేటువంటి ఆ పరిస్థితి లేదు. ఇవాళ వాళ్ళు చూస్తే ఎన్నెన్నో వ్యవహారాలు గుండా వెళ్తూ ఉన్నారు. అది మన సందర్భం కాదు, కానీ అలాంటి దుస్థితి నుండి తప్పించి పరలోకానికి వారసులుగా చేస్తూ వచ్చాడు. రండి ఇంకో మాట చూస్తాం. యోహాను సువార్త 15వ అధ్యాయం, దయచేసి 14వ వచనం. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన యెడల. చూశారండి, ఎవరి స్నేహితులు అవుతారండి? ఆయనేమో దేవుడు, పరలోకంలో ఉన్న దేవుడు, పవిత్రుడైన దేవుడు, నిష్కల్మషమైన దేవుడు, పాపుల్లో చేరగా ప్రత్యేకంగా ఉన్నటువంటి దేవుడు నిన్ను నన్ను ప్రేమించిన కారణాన్ని బట్టే నువ్వు దాసుడుగా ఉండొద్దయ్యా, నీవు నా స్నేహితుడివి అంటాడు. అవునా కాదా? ఎందుకు ఆ మాట అన్నాడు? ఆయన ఆజ్ఞలు గైకొన్నాం గనుక. ఆయన మనల్ని ప్రేమించిండు. ఆ ప్రేమను మనం ఎరిగినటువంటి వారమై ఆయన మనల్ని మనం ఆయనను ప్రేమిస్తున్నాం కనుక ప్రియులారా, ఆయన మనకి స్నేహితుడు అనే మాట జ్ఞాపకం పెట్టుకో. స్నేహితుడి దగ్గర ఎవరు కూడా ఏమి దాచరు, అన్ని విషయాలు షేర్ చేసుకుంటారు. కనుకనే నీకు నాకు అన్ని విషయాలు షేర్ చేయని నిమిత్తమై ఆయన నిన్ను నన్ను స్నేహితుడిగా చేసుకున్నాడు. మొట్టమొదటి ఏం చేశాడు? ఆయన మనల్ని ప్రేమించాడు. ఆయన కుమారునిగా అంగీకరిస్తూ వచ్చినాడు. ఆయన ఆజ్ఞలు గైకొనేదానికి మనకి ఇష్టం కలిగిస్తూ వచ్చినాడు. మూడోదిగా ఏం చేస్తూ వచ్చినాడు? స్నేహితుడిగా చేస్తుంటూ వచ్చినాడు. ఇప్పుడు నేను ఆయన స్నేహితులమేనా? ఆయన స్నేహితులమైతే కనుక ఆ స్నేహితుడిని ఆరాధించబద్దులమై ఉన్నాం. ఒకడు నన్ను ప్రేమించిన యెడల, చదవండి మరలా మాట 23వ వచనము. యేసు, ఒకడు నన్ను ప్రేమించిన యెడల నా మాట గైకొనును. ఆ మాట గైకొనిన కారణాన్ని బట్టే ఇంత ఆశీర్వాదంలోనికి నేను తీసుకురాబడుతూ వచ్చాం. చూడండి, అదే 14వ అధ్యాయం యోహాను సువార్త 21వ వచనంలో ఒక మాట ఉంది, చదవండి. నా ఆజ్ఞలను అనుసరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు. నా తండ్రి వలన ప్రేమింపబడును. నేనును వారిని ప్రేమించి వారిని ప్రేమించి ఏం చేస్తాడంట? మనకు కనబరుచుకుంటాడంట. ఆ దేవుడు ఎవరో చూడాలని మోషే అన్నాడు సినాయి పర్వతం మీద, ప్రభువా ఒక్కసారి నువ్వు చూడాలని ఉందయ్యా అన్నాడు. ఏమన్నాడు ప్రభు చెప్పండి? నీవు నన్ను చూస్తే బ్రతకవు మోషే, నేను వెళ్తా ఉంటాను, నా వెనక నుండి చూడు. ఏం కనబడింది అంటే వెనక? అంటే అంత రోషమైనటువంటి దేవుడు మన దేవుడు. సింపుల్గా తీసివే, మనకు ఉచితముగా దొరికాడని అంత సింపుల్గా తీసివేస్తే ఆయన పౌరుషం కలిగిన దేవుడు. ఆయన మనుషులను ఎందుకు లక్ష్యం చేస్తూ వచ్చాడంటే, నేను చేసిన మానవుడు నా మాట వినకుండా, నా ఆజ్ఞను గైకొనకుండా తప్పిపోతూ వచ్చినాడు. వాని కొరకు నేనేం చేయాలా? నా ప్రాణం పెట్టాలా. నా ప్రాణం పెట్టిందే కాకుండా నా ఆజ్ఞలు గైకొనేవాడిగా చేయాలా. ఆజ్ఞలు గైకొనేవాడిగా మాత్రమే కాకుండా నా కుమారుడిగా అంగీకరించాలి. నా కుమారుడిగా అంగీకరించడం మాత్రమే కాకుండా నా స్నేహితుడిగా చేసుకోవాలి. స్నేహితుడిగా చేసుకున్న తర్వాత 21వ వచనంలో నేను వానికి కనబరుచుకోవాలి. ఎన్నెన్ని విషయాలు దేవుని వాక్యంలో ఉన్నాయండి. ఆరాధించడానికి చేరి వచ్చిన మనము గ్రహింపు కలిగినటువంటి వారమై, ఆలోచన కలిగినటువంటి వారమై, ఎవరు ప్రేమించలేదు నిన్ను నన్ను. ఎవరు కూడా లోకంలో ప్రేమించలేదు. తండ్రి ప్రేమకు హద్దులున్నాయి, తల్లి ప్రేమకు హద్దులున్నాయి, భార్య ప్రేమకు హద్దులున్నాయి, భర్త ప్రేమకు హద్దులున్నాయి, గురువు గారి ప్రేమకు హద్దులున్నాయి. కానీ శాశ్వతుడైన దేవుని ప్రేమకి హద్దులు లేవు. అది అపరిమితమైనటువంటి ప్రేమ. ఆ ప్రేమ నేను పొందుతూ వచ్చాము. ఆయన అంతం వరకు ప్రేమిస్తూ వచ్చినాడు. రండి మరొక మాట చూస్తాము. యోహాను సువార్త 14వ అధ్యాయం 19వ వచనం. అయితే మీరు నన్ను చూతురు,
నేను జీవించున్నాను గనుక. ఎన్ని విషయాలండి. మీరు నన్ను చూతురు. ఎట్లా చూస్తారట? ఆయన జీవించుచున్నాడు, జీవించు ప్రాణి ఆయను అంటాడు. ఆయన మృతతుల్యమైన విడిచిపెట్టినాడు, జీవంతో ఉన్నాడు. ఆ జీవం కలిగిన దేవుని చూసే ధన్యత ఎవరికి ఇచ్చారు? ఆయన ఆజ్ఞలు ఎవరైతే గైకుంటారో వారికి ఇస్తూ వచ్చాడు. మీరు నన్ను చూతురు. చూస్తామా దేవుణ్ణి? చూస్తామా అండి? ఏమో డౌటేనా? చూస్తాం. ఎప్పుడు చూస్తాము? ఎప్పుడు చూస్తాం చెప్పండి? ఎప్పుడు చూస్తాం? మహిమలో చూస్తాం. అంతేనా? అంతేనా? ఇప్పుడు మన మధ్య దేవుడు లేడు. చూస్తున్నారు కదా, మన మధ్య సంచారం చేస్తున్నాడు దేవుడు. ఎప్పుడో పరలోకంలో చూసేది కాదు, నీతో నాతో ఉన్నాడు. ఆయన మనల్ని ప్రేమించాడు కనుకనే మన మధ్య సజీవుడైన దేవుడుగా ఆయన సంచారం చేస్తూ ఉన్నాడు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో వారి మధ్య ఉన్నాను ఉంటాను వేరు, ఉన్నాను వేరు. ఇక్కడ మాత్రమే కాదు, పాల్వంచ బెరాకలో ఉన్నాడు. ఒక ఆయన వాక్యం చెప్తూ ఒక సందర్భంలో చెప్పాడు. ఒక పిల్లోడు వచ్చి అడిగాడంట, అంకుల్ మీరు పొద్దున వాక్యం చెప్పారు, మరి సాయంత్రం చూస్తే అక్కడ గ్రౌండ్లో వాక్యం చెప్పారు, ఇప్పుడు చూస్తే ఇంట్లో ఉన్నారు, ఎక్కడ చూసినా మీరే ఉంటారంటే ఎక్కడ చూసినా నేనే ఉంటాను అన్నాడంట. ఎక్కడ చూసినా ఉండే ధన్యత ఎవరికి ఇచ్చాడంటే దేవుడు. జీవం కలిగిన దేవుని ఎవరైతే అంగీకరించినారో, జీవం కలిగిన దేవుని ఎవరైతే సేవిస్తున్నారో వారికి ఆయన అధికారం ఇస్తూ వచ్చినాడు. ఎందరూ ఆయనను అంగీకరించిరో వారికి అందరికి కూడా ఏమిచ్చాడు? దేవుని పిల్లలయ్యాది అదే దానికి అధికారం ఇస్తూ వచ్చినాడు. ఇప్పుడు ఈ పిల్లలతో ఆయన సావాసం చేస్తూ ఉన్నాడు, స్నేహితుడిగా ఉన్నాడు. దేవుడుగా ఉంటే అమ్మో అని భయపడిపోతామేమో అని, మనుష్యాకారంలో ఉంటే కొంతవరకు ప్రేమిస్తాడు, తర్వాత ప్రేమించడేమో అని ఆలోచన చేసి నీకు నాకు ఆ జీవం కలిగినటువంటి దేవుడు స్నేహితుడిగా ఉన్నాడు. ఆ స్నేహితునితోనే మనం ముచ్చటిస్తూ ఉన్నాం. ఆయన జీవించి ఉన్నాడు, మనం జీవించిన వారంగా ఆయన చూస్తూ ఉన్నాం. రండి మరో మాట చూస్తాము. యోహాను సువార్త, క్షమించండి, రోమీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం చూడండి. రోమా 6:19. మీ శరీర బలహీనతలను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై, అపవిత్రతకును అక్రమముకును దాసులుగా ఎలాగ అప్పగించుతారో అలాగే పరిశుద్ధత కలుగుటకే మీ అవయములను నీతికి దాసులుగా అప్పగించుడు. ఓకే, చూసారా ఏం రాస్తున్నాడు? రోమీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయమేనా? 10వ వచనమేనా? 10వ వచనం చదవండి. ఏలయనగా ఆయన చనిపోవుట చూడగా పాపం విషయమై ఒక్కమారే చనిపోయాను కానీ ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుతున్నాడంట. చూసారండి, ఆయన చనిపోవుట చూడగా పాపముల విషయమై ఒక్కసారే చనిపోతూ వచ్చినాడు. దేవుని ఎరగక ముందు నేను కూడా పాపములో ఉంటూ ఉండగా, మనము బలహీనమై ఉండగా, శక్తిహీనమై ఉండగా, పాపములో కొట్టుమిట్టాడుతూ ఉంటుండగా, చేతవానిగారముగా ఉంటుండగా, ఆ పాప విషయమై దేవుడు నా ఎడల జరిగించిన కార్యాన్ని బట్టి ఒక్కసారే చనిపోతూ వచ్చినాం. ఎందుకనగా దేవుడు మన పాపముల నిమిత్తమై ఆయన శిక్షించలేదు కానీ, ఆయన మరణానికి అప్పగించలేదు కానీ, పాపముల విషయమై ఒక్కసారి ఆయన మృతి పొందినాడు, ఆయన జీవించినాడు. మనము కూడా పాపముల విషయమై చనిపోతూ వచ్చినాము. మనం బాప్తిసంలో సాక్ష్యం ఇచ్చినప్పుడు మన పాపములు నీటిలో సమాధి చేయబడుతూ వచ్చినాయి. తిరిగి లేచుడు ద్వారా పునరుత్థానమును పొందినటువంటి వారమై ఆయన వలన మనం జీవిస్తూ ఉన్నాము. చదవండి మళ్ళా మాట. ఏలయనగా ఆయన చనిపోవుట చూడగా పాపం విషయమై ఒక్కమారే చనిపోయిన గాని ఆయన జీవించుట చూడగా
దేవుని విషయమై జీవిస్తున్నాడు. మనం ఏ విషయంలో జీవిస్తున్నాము? మనము కూడా దేవుని విషయమై జీవించాలి. జ్ఞాపకం ఉంచుకోండి. మనము కూడా ఆయన ఆజ్ఞలను గైకుంటున్నాము. ఆయన కుమారత్వంలోనికి వచ్చాము. ఆయనకు స్నేహితులు అయిపోతూ వచ్చినాము. ఆయన ద్వారా నడిపింపబడుతూ వస్తున్నాము. ఆయన ద్వారానే జీవింపజేయబడుతూ వస్తున్నాము. జ్ఞాపకం ఉంచుకోండి. కనుక ప్రియులారా, ఆయన్ను ఆరాధించి వచ్చినటువంటి మనము మన పూర్వస్థితిని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మనం పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారమై ఉండగా క్రీస్తు యేసులో నిన్ను నన్ను బ్రతికించాడు. ఆ క్రీస్తు యేసులో బ్రతికించడానికి ఆయన పడిన పాటలు ఎంతో గొప్పవి. జ్ఞాపకం ఉంచుకోండి. రండి మరొక మాట చూస్తాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం. 2 కొరింథీ 13:4. బలహీనతలను బట్టి ఆయన సిలువ వేయబడిన గాని దేవుని శక్తిని బట్టి జీవించున్నాడు. చూశారండి, బలహీనతలు. ఎవరి బలహీనతలు? మనవి బలహీనతలు. మన బలహీనతలను బట్టి ఏమైపోయినాడంట? సిలువ వేయబడ్డాడు. కానీ దేవుని శక్తిని బట్టి జీవించున్నాడు. మనము కూడా చాలండి. ఇక్కడ చూడండి, బలహీనతను బట్టి ఆయన సిలువ వేయబడిన కానీ మన బలహీనతను బట్టి మన బలహీనతలన్నీ ఆయన మీద వేసి ఆయన సిలువకు అప్పగిస్తూ వచ్చినాము. ఇప్పుడు మన బలహీనతలన్నీ కూడా దేవుడు సిలువలో సమాప్తమని భరించినాడు. ఇప్పుడు చూడండి ఆ మాట, దేవుని శక్తిని బట్టి ఆయన దేవుని శక్తిని బట్టి జీవించున్నాడు. మేమును అంటే మనము కూడా ఆయన యందుండి జీవించుతూ ఉన్నాము. మన బలహీనతలు పోయినాయి, మన చెడుతనం అంతా పోయింది, మన పాపములు పోయినాయి. ఇప్పుడు అంతా ఎలాగైపోయినామంటే యేసు క్రీస్తు ప్రభువారిని ధరించినటువంటి వారముగా, పాపము లేనటువంటి వారముగా, నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అని చెప్పిన మాటను బట్టి మనం ఏమైపోయినామంట? పరిశుద్ధ జీవితంలో ప్రవేశించడం మాత్రమే కాకుండా దేవుడిచ్చిన శక్తిని బట్టి ఆయనతో కూడా జీవము గల వారమై ఉన్నాం. అందుకే మనం చలిస్తున్నాం, మాట్లాడుతున్నాం, బ్రతుకుతున్నాము, రకరకాల పనులు చేసుకుంటూ ఉన్నాం. ఈ విషయమై గుర్తించావా అని ఎప్పుడైనా? ఈ విషయం గుర్తించకపోతే ఇప్పుడైనా ఈ క్షణమైనా దేవుడు నేను సంధిస్తూ ఉంటుండగా నువ్వు వెనక తీయవాకు. రేపు నీది కాదు. మనము నిన్నటి వారమే ఇక్కడికి వచ్చాం. మనము ఇంటికి వెళ్తామో లేదో తెలియదు. పాల్వంచులో దాదాపు 3 సంవత్సరాల క్రితము ఓ సంఘటన జరిగింది. ఇట్లా దేవుని సేవకుడు వాక్యం చెప్తా ఉన్నాడు. మన సాహసం కాదులేండి. దేవుని సేవకుడు మంచి పేరున్న సేవకుడు, స్వతహాగా నడిపించుకుంటున్నాడు. వాక్యం చెప్తూ చెప్తూ కుప్పకూలిపోయాడు. వాక్యం చెప్తూ చెప్తూ కుప్పకూలిపోయాడు. సంఘమంతా నిరాశ అయిపోయింది, నిస్పృహలో ఉండిపోయారు. ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. దేవుని సేవకురాలు వచ్చి చెప్పింది, మీరెవరు కూడా ఏడవద్దు. మన దేవుడు జీవిస్తున్నాడు. ఆ దేవునిలో జీవం ఉంది. ఆ దేవుని దగ్గర జీవంతో ఉన్నాడు మన దైవ సేవకుడు. చెప్పగలవా మాట? గ్రహెన్స్ ఎవరు? తిమోతి గారా? గ్రహెన్స్ హత్య చేయబడ్డాడండి. ఒరిస్సాలో కుమారులు తండ్రి గ్రహెన్స్ ఏదో ఉందండి పేరు. భార్య చెప్పింది, అమ్మా నిన్ను శిక్షించిన వాళ్ళు దొరికారు, నీ భర్తను నీ పిల్లల్ని శిక్షించిన వారు చంపేసిన వారు దొరికారు, వాళ్ళని తీసుకెళ్తున్నాం, పోలీసులకు అప్పు చెప్తాం. ఏంటి అంటే, అయ్యా వద్దు వద్దు వద్దు, నా ప్రభు నన్ను క్షమించాడు, నా ప్రభు నా పాపాలు క్షమించాడు, నేను రాంగ్ రూట్లో ఉన్నాడు, తప్పిదస్తంలో ఉన్నప్పుడు నన్ను క్షమించాడు, వారు తెలియక చేశారు కనుక వారిని క్షమిస్తున్నా. జీవించటం అంటే అది, ప్రభువులో జీవించటం అంటే ఊరికే జీవిస్తున్నామంటే కాదు. ఎన్ని శ్రమలు రానివ్వండి, ఎన్ని కష్టాలు రానివ్వండి, ఎన్ని వేదనలు రానివ్వండి, ఎన్ని అవమానకరమైన పరిస్థితులు రానివ్వండి, అది భరించినాడే. నీకు శక్తి లేకపోయినప్పటికీ కూడా
నీకు శక్తి ప్రభు ఇస్తాడు. అది భరించినాడే నీవు సజీవురాలుగా ఉండి సజీవుడైన దేవుణ్ణి చూసేటువంటి వారంగా ఉంటాం. సజీవులైన దేవుణ్ణి ఆయనతో కూడా జీవించే వారంగా ఉంటాం. ప్రియులారా, ఇలాంటి తాత్పర్యం కలిగి మనం ప్రభువును మనం ఆరాధిస్తే ప్రభువు మన ఆరాధన మీద ఆసీనుడై ఉండాలని, మన స్తుతుల మీద ఆసీనుడై ఉండాలని ఆయన కోరుతూ ఉన్నాడు. అట్టి నిరీక్షణ నీకు నాకు ఉండాలని, లేక నూతన యెరూషలేములో ఉన్నటువంటి పరిశుద్ధులు కూడా అందరూ కూడా అలాంటి భావంతో ముందు కొనసాగాలని ప్రభువు కోరుతూ ఉంటుండగా నీవు నేను వెనక తీయొద్దండి. నీవు నేను వెనక తీయొద్దు. కొద్ది కాలం ఉండేవారని ఎంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారు. గడ్డితో పోల్చాడు మానవ జీవితం. కొయ్యకాలతో పోల్చాడు జీవితం. ధూళితో పోల్చాడు జీవితాన్ని, మన మానవుడి జీవితాన్ని. గాలికి ఎగిరిపో పొట్టుతో పోల్చాడు. నీవు నేను ఎక్కడుండి ఏదో సాధిస్తామనేది అసంభవమైన మాట. అసంభవమైన మాట. తలతెలి పత్రికలో ఒక మాట ఉంది, ప్రేమ లేని వాడినైతే గలగలగలాడు కంచు అని మ్రోగినప్పటికీ ఎలాంటి వాడంట. కాబట్టి జీవితంలో ఏదైనా మనం నెరవేర్చుకుంటున్నాము అంటే అది ప్రేమ ద్వారానే. ఆ ప్రేమ లేకపోతే అసలు ప్రేమించడం ఏంటంటే మనకు తెలుసా అండి? తెలుసా? మనకి తెలుసా? తెలిస్తే ఒక్కరు చెప్పండి నిదర్శనం. నాకు తెలియదు. దేవుణ్ణి అడిగిన తర్వాత నాకు తెలిసింది ప్రేమించడం అంటే ఏంటి అనేది. అప్పటివరకు నాకు తెలియదు. నేను అందరిలాగానే ప్రేమ ఉంది అనుకున్నా, కానీ నేను సత్య గర్విష్ఠుణ్ణి, సత్య గర్వపోతుని. ఒక మాట అంటే భరించేవాడిని కాదు. దేవుణ్ణి అడిగిన తర్వాత నన్ను ఏ స్థితిలో ఉంచాలో దేవునికి తెలిసి ఆ స్థితిలోనే తీసుకొని వచ్చాడు. అక్షయం కోసం చెప్పట్లేదు సుమా. నలగొట్టాడు, విరగొట్టాడు. ఎవరైనా కాని మాట అంటే సహించడానికి ఓర్పునిచ్చాడు. తృణీకరిస్తే సహించడానికి, నెమ్మది కలిగి ఉండటానికి నేను ఎంత కోపిస్తున్నా నా భార్య అంత నెమ్మదస్తురాలు. సరే, ఇంటికి రాగానే ఏదైనా మాట సందర్భంలో వచ్చి కోప్పడ్డాను అనుకోండి, వెంటనే గమనించేది, అయ్యా మందిరం నుంచి వచ్చామని గొడవపడి వచ్చావా అనేది. చదువు లేదు, పొట్టబడిస్తే చదువు లేదు, అక్షరం ఒక్క రాదు. ఊరి ఎంత జ్ఞానం నీకాడిచ్చాడమ్మా దేవుడు, ఏం లేదు నువ్వు నోరు మూసుకుని చెప్పి ఇంట్లో ఒక్క విషయం చెప్పాను కాదు. ఎందుకు ఈ మాట చెప్తుందంటే ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యమైనది. శాశ్వతుడైన దేవుడు శాశ్వతమైన ప్రేమతో ప్రేమించి ఇంకా మన ఎడల విడవక తన ప్రేమను ఏం చేస్తున్నాడు? వెల్లడి చేస్తున్నాడు. లేకపోతే మనమేమన్నా ఆయన రక్షించుకున్నాడని, శిలువలో ఆయన ప్రాణం పెట్టాడని, మన కొరకు సమాధి చేయబడి తిరిగి లేచాడని, ఆయన ఏమన్నా మనము ఆయన ఊహించిన దానికంటే విపరీతంగా ప్రేమిస్తున్నామా? సందర్భాన్ని బట్టి ఎప్పుడు కూడా, అసందర్భాన్ని బట్టి ఎప్పుడు కూడా మనం ప్రేమించాం. అయితే ప్రియులరా, ఇక్కడ నా తాత్పర్యం ఏంటంటే, ఇప్పుడు రండి మళ్ళీ మనం చదవడిన మొదటి భాగంలోనికి, యోహాను సువార్త. నేను ముగిస్తాను. యోహాను సువార్త 14వ అధ్యాయం. యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొను, అప్పుడు నా తండ్రి వారిని ప్రేమించును. మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసం చేతము. ప్రియమైన దేవుని విడుదల, దేవుడు మనతో నివాసం చేయాలని, నూతన యెరూషలేము ప్రార్థనా మందిరంలో ఉన్నటువంటి విశ్వాసులతో నివాసం చేయాలని, మీతో ఉండాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. నువ్వు ఆశ తీర్స్తావా లేదా అని వేచి చూస్తూ ఉన్నాడు. ఒకవేళ ఆయన ఆశ తీర్చావు అనుకో, ఆయన ఏం చేస్తాడంట? ఆయన మనల్ని తనకు కనపరుచుకుంటాడు. ఆయన మనకు కనపరుచుకుంటాడంట.
ఆయన కనపరుచుకుంటే అంతకంటే ధన్యత ఏమన్నా ఉందా ప్రభువులో, మనలో? ఏమీ లేదు. కనుక పిల్లరా, మనం ఎలాంటి వారమో జ్ఞాపకం చేస్తూ వచ్చా, దేవుడు ఎలాంటి వాడో జ్ఞాపకం చేస్తూ వచ్చా, ఆయన ప్రేమ ఎలాంటిదో జ్ఞాపకం చేస్తూ వచ్చా. ఆయన జీవించే దేవుడు, ఆయనతో కూడా మనం జీవిస్తున్నటువంటి వారము. అట్టి జీవం కలిగినటువంటి దేవుణ్ణి ఆరాధించట్లో ప్రభు మనకి సహాయం చేయనుగాక. మనం లేచి నిలబడి ఓ పల్లె వాడుకుంటాం. సండే స్కూల్ పిల్లలు వెళ్తారు, సండే స్కూల్ పరిచర్య యథావిధిగా జరుగుతుంది. సండే స్కూల్ టీచరు వెళ్ళి పరిచర్య చేస్తారు. దయచేసి మనం లేచి నిలబడదాం రండి.